హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక అమావాస్య పరిహారం అండి. అమావాస్య, పౌర్ణమి పరిహారాలంటే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఒక అమావాస్య రోజున ఒక నల్ల బట్టలో 8 కాయిన్స్ మూటలా కట్టి మీ పూజా గదిలో ఈ మూలలో పెట్టి చూడండి. ఎంత అద్భుతం జరుగుతుంది అంటే నా కోరిక తీరింది. అలాగే 3 రోజుల్లో 4,50,000 అప్పు కూడా తీరింది. అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వీడియో నేను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసినప్పుడు అక్కడ ఒకరు ట్రై చేశారు. వాళ్ళ రిజల్ట్‌ని కూడా నాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ అప్పు కూడా తీరింది. అందుకే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎంతోమంది అప్పులతో అల్లాడిపోతూ ఉంటాం. తీరని అప్పులతో బాధపడిపోతూ ఉంటాం. లోన్స్ క్లియర్ అవ్వవు. తాకట్టులో ఉన్నవి ఇంటికి తెచ్చుకోలేకపోతుంటాం. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. డబ్బు బాధలు ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. కలహాలు ఉంటాయి. కీచులాటలు ఉంటాయి. ఈ ఒక్క మూట ఏదైతే ఉందో, నల్ల వస్త్రంతో కట్టే ఈ ఒక్క మూట ఏదైతే ఉందో, ఇది 8 రకాల అయినటువంటి బాధలని పటాపంచలు చేసేస్తుంది ఈ అమావాస్య రోజు. నల్ల వస్త్రంలో 8 కాయిన్స్ పెట్టి మూటలా కట్టి పూజా గదిలో ఈ మూలన పెట్టాము అంటే 8 రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పారిపోతాయి. అమావాస్యకి నలుపుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ. కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ అండి. వదులుకోకండి. అయితే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువుగారండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులండి. కొన్ని పర్టికులర్ డేస్‌లో కఠిన ఉపవాస దీక్షలో ఉండి పూజలు చేస్తూ ఉంటారు. తన వాక్శుద్ధిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. కాబట్టి సాక్షాత్తు వారాహి అమ్మవారే ఈ గురువు గారి నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారండి. రాబోయే అధిక అమావాస్య రోజు చాలా ఒక ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో ఉండబోతున్నారండి. అప్పుడు కాల్ చేశారంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారే ఈ గురువు గారి ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చెప్పిస్తారు. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక మనకు ఈ జూన్‌లో 15వ తారీఖు సోమవారంతో కలిసి వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య. సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున పుణ్య స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సౌభాగ్యం కానీ, ఈ సుమంగళి యోగం కానీ నిండు నూరేళ్లు ఉండాలి. భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్, ఆయురారోగ్యాలు ఉండాలి. వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకునేవాళ్ళు, మాంగళ్య దోషాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సోమవతి అమావాస్య రోజున ఉదయాన్నే 6 గంటల లోపు మీరు గనక రావి చెట్టుకి ఒక బిందెడు నీళ్లు పోసి 108 ప్రదక్షిణలు చేసి వచ్చారు అంటే, ఖచ్చితంగా మాంగళ్య దోషాలన్నీ తొలగిపోతాయండి. అంతటి అద్భుతమైన అమావాస్య. ఇది ఫుల్ వీడియో మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇంకా టైం ఉంది కాబట్టి. ఇక ఈరోజు మనం చేయాల్సింది ఏంటి అంటే గనక అమావాస్య రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలండి. బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు ఖచ్చితంగా ఈ ఒక్క రెమెడీ మీరు చేయాలి. ఆలోపు తల స్నానం చేసేసి చక్కగా
దేవుడి పూజ చేసుకొని, దేవుడిని అలంకరించుకొని, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాక ఏం చేస్తారు, ముందు రోజే మీరు కొన్ని కాయిన్స్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. నల్లటి వస్త్రాన్ని కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. మీకు అంతా కూడా ఒక హాఫ్ మీటర్ అయితే కూడా సరిపోతుందండి. మనకు బ్లౌజ్ పీస్ కానీ, లేకపోతే లైనింగ్ పీస్ గాని ఇలా ఉంటాయి కదా! అవి ఒక హాఫ్ మీటర్ తెచ్చుకోండి. బ్లాక్ కలర్‌ది చాలు. అయితే మీరు 4 మూటలు సిద్ధం చేయాలి. 4 మూటలు రెడీ చేయాలి. అప్పుడు 4 బట్టల్ని రెడీ చేయాలి మీరు. పెద్దది అవసరం లేదు. ఒక అరచెయ్యి వెడల్పంత కట్ చేసుకొని 4 ముక్కలు రెడీ చేసుకోండి. ఒక్క దాంట్లో రూపాయి కాయిన్స్ 8 పెట్టి మూట కట్టండి. ఇంకొక క్లాత్‌లో రూ. 2 కాయిన్స్ 8 పెట్టి మూట కట్టండి. ఇంకొక బ్లాక్ క్లాత్‌లో రూ. 5 కాయిన్స్ 8 పెట్టి రూ. 5 బిళ్ళలు 8 పెట్టి మూట కట్టండి. ఇంకొక దాంట్లో రూ. 10 కాయిన్స్ 8 పెట్టి మూట కట్టండి. అంటే 8, 8 చొప్పున తీసుకోవాలి. రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు, 5, 10. ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 8 చొప్పున తీసుకొని ఈ నల్ల వస్త్రంలో పెట్టి మూట కట్టండి. మూట కట్టాక మన పూజా గదిలో 4 మూలలు ఉంటాయి. ఆ మూలలో తలా ఒక మూల ఒక్కొక్క మూట పెట్టేయండి. పెట్టేసి మీ కోరిక చెప్పుకోండి. మీ సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో మీరు ఏ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఆర్థిక ఇబ్బందులా? అనారోగ్య సమస్యలా? అనుకున్న పనులు జరగటం లేదా? గొడవలున్నాయా? నెగెటివ్ ఎనర్జీ ఉందా? మనశ్శాంతి లేదా? ఏం లేదు మీ ఇంట్లో. ప్రతి ఒక్కటి కూడా కోరుకోండి. ఇలా మీరు పెట్టేయండి. అయితే ఇది ఎప్పుడెప్పుడు చెయ్యాలి? సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య, సోమవారంతో కలిసి వచ్చే పౌర్ణమి రోజు చెయ్యాలి. మీరు ఇప్పుడు చేసేసారు. ఇంక మళ్ళీ వీటిని ఏం చెయ్యాలి? మళ్ళీ మేమెప్పుడు చెయ్యాలి అంటే, మళ్ళీ ఎప్పుడైతే సోమవారంతో కలిసి పౌర్ణమి, అమావాస్య వస్తుందో, ఆ రోజు మళ్ళీ ఇదే విధంగా మీరు చెయ్యండి. ఈ మూటను మార్చండి. నేను ఇదే రెమెడీ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఇన్‌స్టాలో ఒకరు ట్రై చేశారు. అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళు ట్రై చేసినప్పుడు అంటే ఈ డబ్బు ఎమర్జెన్సీగా ఎవరికో కట్టాలి. ఎక్కడో ట్రై చేశారు, ప్రయత్నించారు. డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు. అలాంటి సమయంలో ఈ వీడియో చూసి ఈ రెమెడీ చేశారు. 3 రోజుల్లో 4,50,000 అండి. వాళ్ళకి అందింది సమయానికి వాళ్ళ అప్పు కూడా తీరింది. నేను చేశాను. నా కోరిక కూడా తీరింది. కోరికలు తీరటమే కాదు, డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. అప్పులు తీరతాయి. డబ్బుకి లోటు ఉండదు. చెప్పాను గదా! మనము ఇది ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క కాయిన్ అన్నట్టు, ఒక రూపాయి అన్నట్టు పెడుతున్నాము. 8 రకాలైనటువంటి బాధలు తొలగిపోతాయండి ఈ ఒక్క మూటతో. కాబట్టి ఈ సోమవారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. చాలా శక్తివంతమైన అమావాస్య సోమవారంతో కలిసి రాబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి. అంటే పీరియడ్స్‌లో ఉన్నాము అంటే మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా చేయించడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు ఈ మూట అక్కడ పెట్టేసారు. అయితే ఇక్కడ ఒక మంత్రం చెప్పుకోవాల్సొస్తుందండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం నమో ధనదాహే స్వహ. ఓం నమో ధనదాహే స్వహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. కలిసొస్తుంది. అప్పులు తీరుతాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన